రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవినీతి అరాచక పాలన సాగిస్తుందని పాణ్యం వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి అన్నారు. ప్రజలకు తెలియజేయడానికి వైసీపీ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని రాంభూపాల్ రెడ్డి ఆరోపించారు. ఈ పుస్తకం ద్వారా గడప గడపకు తిరిగి చంద్రబాబు మోసాలను వివరిస్తామంటున్న మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డితో మా ప్రతినిధి బసవరాజు ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం యొక్క అవినీతి అక్రమాలపై ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే ఒక పుస్తకాన్ని అయితే ఈరోజు ఆవిష్కరణ చేశారు. ఇది గడప గడప తీసుకెళ్లి అంటే ప్రజలకైతే కూటమి ప్రభుత్వం యొక్క అవినీతి అక్రమాలు తెలియజేస్తామని చెప్తున్న పరిస్థితులు ఏదైతే పాండ్యం మాజీ ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి కొన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, పుస్తకం ఆవిష్కరణ చేశారు, విడుదల చేశారు, దాని మెయిన్ ఉద్దేశం ఏంటి? ప్రజలకు చంద్రబాబు యొక్క నైజం, తెలుగుదేశం యొక్క నైజం, కూటమి ప్రభుత్వం యొక్క నైజం తెలచాలనే ఉద్దేశంతోనే ఎలక్షన్ల ముందరు సూపర్ 6 హామీలు అని చెప్పి ప్రజలను మోసం చేసిన విధం, జగన్మోహన్ రెడ్డి కంటే మిన్నగా మేము మంచి సంక్షేమ పథకాలు ఇస్తాం, అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి ప్రజలు మోసం చేసి ఓట్లు వేయించుకోవడం. మీరు ప్రజలు మోసపోయినారు, ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు క్యారెక్టర్ ఏమిటిది? అంతకుముందు నుంచి కూడా ఎలక్షన్ల ముందర మాటలు చెప్పి మోసం చేయడం, మొదటి నుంచి కూడా చంద్రబాబు నైజం అటువంటిది. మళ్ళీ కూడా ఇప్పుడు మీరు ప్రజలు మోసపోయినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రతి ఒక్క మాట నెరవేర్చగలిగినారు. చంద్రబాబు నాయుడు ఏం చేయగలిగినారు మీరు చూడండి. ఒక పింఛన్ తప్ప ఏం చేయని పరిస్థితి. అమ్మఒడి కూడా ఇప్పుడే కొంతమంది ఫోన్ చేసి మాకు వల్లేదు అని చెప్పి. ఇంకా దాంతోపాటు నిరుద్యోగ భృతి, పాపం యువకులందరూ కూడా చంద్రబాబు నాయుడు వస్తే, చంద్రబాబు నాయుడు కంటే ముందు పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ 3 కూటమిలు ఏర్పడినాయి. కాబట్టి ఒకవేళ నరేంద్ర మోడీ ఏమైనా డబ్బులు ఇస్తాడనే ఉద్దేశంతో పాపం యూత్ అంతా నమ్మి ఏదో ఉద్యోగ కల్పన బ్రహ్మాండంగా వస్తుందనే ఉద్దేశంతోనే పాపం ఓట్లు వేయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి కంటే మిన్నాకి ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సచివాలయ ఉద్యోగాలు అయితే, వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి, వాలంటీర్ని తీసేయడం జరిగింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అవి చూసేది. చంద్రబాబు నాయుడు ఏమైనా దండికి ఇస్తాడనుకొని ప్రజలు మోసపోవడం జరిగింది, యువత మోసపోవడం, వాళ్ళు మోసపోవడం జరిగింది. అక్క చెల్లెళ్ళందరూ కూడా ఇంతమంది ఆడళ్ళు ఉంటే 18 ఏళ్ళు దాటి 50 ఏళ్ళు లోపల ఉండేటోళ్ళకి అందరికీ 1500 అంటే 18,000 సంవత్సరానికి మాకందరికి వస్తాయనే ఉద్దేశంతో ఆలోచన. అది డబ్బులు రాకపోవడం లేదు. 50 ఏళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి అందరికీ పింఛన్ ఇస్తాను, అది కూడా నమ్మి మోసపోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ పరిపాలన ఏం చేసినాడు, ఏం కథ ఒక్కసారి ప్రజలు కూడా మీరు చూసుకోండి అని చెప్పడానికే మనం ఈ బుక్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6లు ఇచ్చిందో అవన్నీ కూడా ప్రజలు తెలియజెప్పి వాళ్ళందరూ కూడా రేపేదో 23వ తేదీ నుంచి కూటమి ప్రభుత్వం 1 ఇయర్ పరిపాలన పోవడం జరుగుతుంది. ప్రజలు కూడా వీళ్ళందరినీ నిలదీసి అడగడానికి ఈ బుక్ పాంప్లెట్లు అన్నీ కూడా ప్రతి ఒక్కరు ప్రజలు ఎడ్యుకేట్ చేయడానికి ఇవి రిలీజ్ చేయడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం మంచి పాలన అందించింది, కాకపోతే వైసీపీ దీన్ని బదనాం చేయడానికి ఇలాంటి కుట్రలు పనుతూ ఉందని చంద్రబాబు, లోకేష్ చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, వాళ్ళ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం. మాటలు ఎంతైనా మాట్లాడవచ్చు, మీడియా వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి. ఎంతమంది చదివితే ప్రజలు లేకపోతే తెలిసిపోతుంది కదా. 23 నుంచి పోతామంటున్నారు కదా, పోయినప్పుడు ప్రజలు ఏం మాట్లాడతారో చూస్తాం, అది చూసిన తర్వాత మాట్లాడారు. అమరావతి మీద కక్ష కట్టారు వైసీపీ వాళ్ళు, వేసెల రాజధాని అంటున్నారు. అంటే విధ్వంస పాలన మళ్ళీ కంటిన్యూ చేయాలని వాళ్ళు అదే పంతలో పోతున్నారు. నీకు ఒకటి చెప్తే, నీకు ఎవరు డిబేట్లో కూర్చొని మాట్లాడినట్టు ఎవరన్నా మాట్లాడినారు. ఇప్పుడు మామూలుగా అతను ఏదో కృష్ణమూర్తి మాట్లాడారు, అది మాకు అంటగట్టే ఎట్లా? జగన్మోహన్ రెడ్డికి సాక్షి పేపర్కు భారతమ్మకు అంటగట్టడం ఎంతవరకు న్యాయం? అది ఒక్కసారి ఆలోచించండి. అయితే తెలుగుదేశం నాయకులు రోజాను ఆమెను ఎట్లా మాట్లాడినారు, భారతమ్మను మాట్లాడినారు. అంటే ఇంకా వాళ్ళు మాట్లాడితే కరెక్ట్, యూత్లో ఎవరైనా మాట్లాడితే సంబంధం లేకుండా, ఒకవేళ కొమ్మినేని శ్రీనివాస్ కానీ లేకుంటే సాక్షి టీవీని ఏమన్నా సమర్థించలేదు. అవన్నీ మాటలు మాట్లాడితే ఎట్లా చెప్పు? కూటమి పాలన ఏదైతే అరాచకాలు, అక్రమాలు చేస్తున్నా ఖచ్చితంగా ఆ అంశాలన్నీ కూడా ప్రజలకి ఇంటింటికి తీసుకెళ్తాము. అదేవిధంగా వీళ్ళు చేయని నేరాలకి